ఇరాన్ అణుబాంబులు కూడా తయారు చేసేసుకుంటున్నటువంటి దశలో తయారు చేసుకునే యుద్ధానికి సిద్ధమవుతోంది. అలాగే రష్యా నుండి తీసుకుని చైనా నుండి వస్తున్నటువంటి అన్నిటిని చేర్చుకుని ఒక్కసారిగా అటాక్కి సిద్ధమవుతుంది అన్నటువంటి ప్రచారం. రెండో పక్కన ఏక్దమ్ త్రీ టైప్స్ నుంచి అటాక్స్, ఒక పక్కన మిస్సైల్స్ అటాక్, ఇంకో పక్కన ఎయిర్ స్ట్రైక్స్కి రెడీ అవుతుంది విత్ న్యూక్లియర్ హైపర్సోనిక్ వెపన్స్తో అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, లెబనాన్ నుంచి హిజ్బుల్లాతో పాటుగా మిగతా 5 సంస్థలు ఏవైతే ఉన్నాయో అందరితో కలిపేసి ఒక్కసారిగా గ్రౌండ్ అటాక్ కూడా ప్రిపేర్ అవుతుంది. అంటే గ్రౌండ్ నుంచి తీవ్రవాదులు అందరూ ఒక్కసారిగా వెళ్ళి విరుచుకుపడి ఇజ్రాయెల్ని అంతం చేస్తుంటారు, ప్రజలందరినీ కనబడ్డట్టు చంపేసే ప్రయత్నం చేస్తారు. ఇటు డైరెక్ట్గా హైపర్సోనిక్తో అటాక్ అన్నటువంటి దశలో ఇజ్రాయెల్ ఇప్పుడు తన బలగాలు గాజాలో ఉన్నటువంటి బలగాలని ఏదైతే హమాస్ హిజ్బుల్లా ఉండేటటువంటి ప్రాంతాలకి తీసుకొస్తుంది. ఆర్మీ ట్రాన్స్ఫర్ అన్నది ప్రారంభమైంది, నార్త్ వైపుకి రన్నింగ్ ప్రారంభించింది. దాంతో సంథింగ్ చాలా పెద్ద ఎత్తున యుద్ధం తప్పదు అన్నటువంటిది అంతర్జాతీయ సమాజం ప్రిపేర్ అవుతుంది.